హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనం డిసెంబర్ 9వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. మొదటిది చూడండి, మన యొక్క బార్డర్స్లో భద్రతని మరింత పటిష్టం చేసేలాగా ఒక యాంటీ డ్రోన్ యూనిట్ని నెలకొల్పబోతూ ఉన్నారు, దానికి సంబంధించి. రెండవది మన ఎకనామిక్ గ్రోత్, అలాగే మన కార్బన్ ఎమిషన్స్కి సంబంధించిన ఇష్యూ గురించి. మూడవది చూడండి, కొత్తగా తీసుకొచ్చినటువంటి క్రిమినల్ చట్టాలని అమలు చేసినటువంటి ప్రాంతంగా చండీగఢ్ అన్నటువంటిది నిలిచింది. నెక్స్ట్ చూడండి, సిరియాకి సంబంధించి, సిరియాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయన్నటువంటి దాని గురించి. నెక్స్ట్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ రీసెంట్గా బహ్రెయిన్ పర్యటనకి వెళ్లారు. ఇందులో ఇజ్రాయెల్ ఇరాన్ రిలేషన్షిప్ గురించి మాట్లాడటం జరిగింది. చివరిగా డెత్ బై వాటర్, అంటే వాటర్ అందరికీ తాగటానికి అవైలబుల్గా ఉంటే సరిపోదు, ఆ వాటర్ పోర్టబుల్, అంటే మనం వాటిని తాగగలుగుతూ ఉన్నామా లేదా, అది మంచినీరేనా కాదా అన్నటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో వీటన్నింటి గురించి ఇవాళ మాట్లాడుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ మనకి పాకిస్తాన్ బార్డర్ని సెక్యూర్గా ఉంచుకోవటం కోసం త్వరలో ఒక యాంటీ డ్రోన్ యూనిట్ని తీసుకొస్తామన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్తోంది. సో దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ టెక్నాలజీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే మన దేశ సరిహద్దుల్లో భద్రతని పటిష్టం చేసేందుకోసం దీనిని తీసుకురాబోతూ ఉన్నారు. పాకిస్తాన్తో మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ LOC అన్నటువంటిది ఉంది, లేదా నియంత్రణ రేఖ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్ల యొక్క అనుమానాస్పద కదలికలు ఈ మధ్య బాగా పెరుగుతూ ఉన్నాయి. ఇది మన భద్రతా బలగాలకు కూడా చాలా సవాల్గా మారుతోంది. అలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు యాంటీ డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. యాంటీ డ్రోన్ యూనిట్ అన్నటువంటిది ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మనం చూస్తే రీసెంట్గా ఏమవుతోంది, మన బార్డర్లో డ్రోన్స్ అన్నటువంటివి రావటం, ఆ డ్రోన్లు ఆయుధాలని, మారక ద్రవ్యాలని మోసుకెళ్తూ ఉన్నాయన్నట్టుగా బలగాలు గుర్తించడం, ఇవన్నీ జరిగాయి. మరి ఆ నేపథ్యంలోనే ఈ యాంటీ డ్రోన్ యూనిట్ అనమాట. మరి రీసెంట్గా BSFకి సంబంధించి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి 60th రైజింగ్ డే అన్నటువంటిది జరిగింది. మరి ఇందులో మాట్లాడుతూ యూనియన్ హోమ్ మినిస్టర్ ఇలా యాంటీ డ్రోన్ యూనిట్ని సెటప్ చేస్తున్నామన్నట్టుగా చెప్పారు. లేజర్తో కూడినటువంటి యాంటీ డ్రోన్ గన్ మౌంటెడ్ మెకానిజం అన్నటువంటిది ఆల్రెడీ ప్రయోగించాం. దీని యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి. కాబట్టి పంజాబ్లో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రత్యర్థి డ్రోన్లను గుర్తించడం కావచ్చు, అలానే కూల్చివేయటం కావచ్చు, ఇలాంటివన్నీ ఇంతకుముందు 3% చేస్తూ ఉంటే ఇప్పుడు అది 55% వరకు చేయగలుగుతూ ఉన్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో డ్రోన్ల బెడద పెరగబోతుంది. కాబట్టి ఆ సమస్య పరిష్కారం కోసమే ఇటు DRDO, మిగతా రక్షణ పరిశోధన సంస్థలతో కలిసి పనిచేస్తూ త్వరలో ఒక సమగ్రమైనటువంటి యాంటీ డ్రోన్ యూనిట్ని ఏర్పాటు చేయబోతున్నాం అన్నట్టుగా చెప్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఉత్తర గ్రామాలు ఏవైతే ఉంటాయో, సరిహద్దు గ్రామాలు, వాటి అభివృద్ధికి నిర్మించినటువంటి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, దీన్ని దేశంలో అన్ని సరిహద్దుల్లో ఉన్నటువంటి పల్లెలకి అమలు చేయబోతూ ఉన్నాము. దాదాపు 3,000 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని తీసుకొస్తామన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అంతేకాదు బార్డర్ పోస్టులు కూడా ఇంతకుముందు 1812 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం అన్నటువంటి చేపట్టారు. 573 కొత్త బార్డర్స్ని కూడా ఏర్పాటు చేశాము అన్నట్టుగా ఈ సందర్భంగా మాట్లాడటం జరిగింది. మరి మనం చూస్తే ఇండియా బార్డర్ పాకిస్తాన్తో ఎన్ని కిలోమీటర్ల ఇండియన్ బార్డర్ అన్నటువంటిది ఉంది అనేసి మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ కార్బన్ ఎమిషన్స్కి సంబంధించి. దీనిని మనం ఏ సబ్జెక్ట్ కింద చదువుకుంటాము, ఎన్వైరన్మెంట్ అన్నటువంటి సబ్జెక్ట్ కింద. అయితే రీసెంట్ ఎకనామిక్ సర్వే గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి రీసెంట్ ఎకనామిక్ సర్వే అన్నటువంటిది ఏం చెప్పింది అంటే, ఎన్వైరన్మెంటల్ ప్రెషర్ అన్నటువంటిది పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ మనకి ప్రపంచమంతా కూడా ఈ యుద్ధాలు వీటి వల్ల స్లో డౌన్ అవుతుంటే, మన దేశమేమో ఆర్థికంగా బాగానే ఈ గ్రోత్ అన్నటువంటిది చూపిస్తూ ఉంది. కానీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే మన భారతదేశం ఇప్పటికే గ్లోబల్ ఎమిషన్స్ని డీకపుల్ చేయటం జరిగింది. 2005 నుంచి 2019 సంవత్సరంలో ఎకనామిక్ గ్రోత్ అన్నటువంటిది ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ నుంచి తగ్గిస్తూ వచ్చింది. అలానే మన GDP అన్నటువంటిది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ దాదాపు 7% వరకు ఉంది. ఎమిషన్స్ అన్నటువంటివి మనం చూస్తే 4% వరకు తగ్గాయి.
మరి ఇప్పుడు ఇలా ఈ ఎకనామిక్ గ్రోత్ని జీహెచ్జీ ఎమిషన్స్తో డీకపుల్ చేస్తే అప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ని నిజంగా మనం సాధిస్తామా అన్నటువంటి కంటెక్స్ట్లోనే ఈ ఆర్టికల్ ఇచ్చారనమాట. సో అసలు డీకప్లింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్కి అలాగే ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్కి మధ్య లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ని గనక మనం బ్రేక్ చేస్తే దాన్నే ఏమంటాం? డీకప్లింగ్ అనేసి పిలుస్తూ ఉంటాము. మరి మనం చూస్తే హిస్టారికల్గా ఎకనామిక్ గ్రోత్, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ ఇవి రెండు జరుగుతూ వస్తూ ఉన్నాయి. అంటే ఏంటి? ఎకనామిక్ గ్రోత్ వస్తున్నటువంటి కొద్దీ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అన్నటువంటిది జరుగుతూ వస్తూ ఉంది. అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇట్లాంటివన్నీ పెరుగుతూ వస్తూ ఉన్నాయి, అవునా? సో ఇవన్నీ పెరుగుతూ ఉండటం మూలంగా డెవలప్మెంట్ సాధ్యమవుతోంది. అంతేకాకుండా ఈ ఎమిషన్స్ పెరగటం వల్ల క్లైమేట్ చేంజ్కి కూడా అది దారి తీస్తూ వస్తుంది. అంటే ఒక క్లైమేట్ క్రైసిస్ని మనం ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నాం. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు క్లైమేట్ జస్టిస్, అలాగే క్లైమేట్ యాక్షన్, క్లైమేట్ ఇంపాక్ట్, అలానే క్లైమేట్ క్రైసిస్ ఇవన్నీ కూడా ఇప్పుడు గ్లోబల్ ట్రాక్షన్ని గెయిన్ చేస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో మనము ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అన్నటువంటివి జరగకుండా వీటిని తగ్గించుకుంటూ మనం డెవలప్మెంట్ వైపుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఈ ఎమిషన్స్ని డిక్రీజ్ చేసుకుంటూ మనము ఎకనామిక్ గ్రోత్ని సాధిస్తూ వస్తుంటే దాన్ని డీకప్లింగ్ అనేసి పిలుస్తాము. మరి డీకప్లింగ్ అంటున్నాం. డీకప్లింగ్ వల్ల మనకుండేటటువంటి లాభాలేంటి అంటే, ఒక సైడ్ ఏమో మనకి సస్టైనబుల్ గ్రోత్ని సాధించటానికి, అలానే సస్టైనబుల్ డెవలప్మెంట్ని సాధించటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో నేషన్స్ కూడా గ్రో అవుతూ ఉంటాయి, వాటి యొక్క లివింగ్ స్టాండర్డ్స్ అన్నటువంటివి పెరుగుతాయి, అవునా? ఎందుకు అంటే క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది మనకి తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాము, సస్టైనబిలిటీ పెంచుకుంటూ వస్తున్నామంటే లివింగ్ స్టాండర్డ్స్ అన్నటువంటివి కూడా పెరుగుతాయి. ఇంకొక వైపు వచ్చేసరికి ఇప్పుడు మనం గమనించాలి, గ్రీన్ గ్రోత్ అనేసి పిలుస్తూ ఉంటాం. గ్రీన్ గ్రోత్ అంటే మన యొక్క గ్రోత్ అన్నటువంటిది ఈ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ కాకుండా ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీని పెంచేలాగా ఉండాలి. సో గ్రీన్ గ్రోత్ అలాగే డీ గ్రోత్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో వీటి వైపుగా వెళ్ళటానికి కూడా ఈ డీకప్లింగ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ గ్రోత్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏంటి? ఎన్వైరన్మెంటల్ హార్మ్ అనేది తగ్గించుకుంటూ మనం ఎకనామిక్ గ్రోత్ని సాధించుకోవటం. అదే డీ గ్రోత్ అన్నాం అనుకోండి, డీ గ్రోత్ అంటే ఏంటి? ఎకనామిక్ గ్రోత్ అన్నటువంటిది మనకి ఎకలాజికల్ డిగ్రేడేషన్కి ఒక ప్రైమరీ డ్రైవర్ లాగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటి అంటే రిసోర్స్ కన్జంప్షన్ని రెడ్యూస్ చేసుకుంటూ ఎకలాజికల్ డిగ్రేడేషన్ని తగ్గించుకుంటే మనం దాన్ని డీ గ్రోత్ అనేసి పిలుస్తూ ఉంటాము. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించుకుంటూ రావాలి, క్లైమేట్ చేంజ్ని తగ్గించుకుంటూ రావాలి, అలాగే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచుకోవాలి, ఎనర్జీ పావర్టీని తగ్గించుకోవాలి. సో ఒక డీసెంట్ లైఫ్ని క్రియేట్ చేయటానికి, సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ని పెంచుకోవటానికి డీకప్లింగ్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మనం గనక గమనిస్తే 2005 సంవత్సరం నుంచి 2019 వరకు డీకప్లింగ్ అనేది మన భారతదేశంలో డబుల్ అయింది అన్నట్టుగా ఎకనామిక్ సర్వే చెప్పింది. మరి ఇప్పుడు వేరియస్ డీకప్లింగ్ ఇండికేటర్స్ అన్నటువంటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ వైడ్గా, సెక్టార్ వైడ్గా కూడా డీకప్లింగ్ స్టేటస్ అన్నటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రేడ్ లిబరలైజేషన్కి సంబంధించి చూసుకుంటే అది జరిగినప్పటి నుంచి 1990s మనకి స్టేబుల్ ఎకనామిక్ గ్రోత్ అన్నటువంటిది వస్తూనే ఉంది. సో మనం మన యొక్క జీడిపి అలానే ఎమిషన్ జనరేషన్ ఇవి రెండింటిని ఎగ్జామైన్ చేసుకుంటే ఎంత లెవెల్స్లో ఈ డిగ్రేడేషన్ అన్నటువంటిది జరుగుతోంది అన్నటువంటిది గమనించుకోవచ్చు. అయితే 1990 నుంచి చూసుకుంటే జీడిపి అన్నటువంటిది ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువ పేస్లో వెళ్తోంది. అట్లానే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అన్నటువంటివి పెరుగుతూనే వస్తూ ఉన్నాయి. కానీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ గ్రోత్ అన్నటువంటిదే మనకి ఉంది. సో ఇప్పుడు అగ్రికల్చర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావచ్చు, వీటిలో చాలా ఈ ఎమిషన్స్ జనరేషన్ అన్నటువంటిది జరుగుతోంది. కానీ ఇంపార్టెంట్ ఏంటి? ఈ సెక్టార్స్లో డీకప్లింగ్ అన్నటువంటిది జరిగిందా లేదా అన్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ 1990 నుంచి చూసుకుంటే మన యొక్క జీడిపి అన్నటువంటిది దాదాపు 6 fold పెరిగింది అని చెప్పచ్చు. కానీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏమో కేవలం 3 fold పెరిగాయి. అంటే ఏంటి? జీడిపి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కన్నా జీడిపి పెరిగింది. సో ఎన్ని టైమ్స్? 2 times అనమాట.
అంటే ఏంటి, ఇక్కడ డీకప్లింగ్ చేయగలిగాము. సో ఇప్పుడు ఏవైతే ఎఫర్ట్స్ తీసుకుంటూ ఉన్నామో మనము ఆ ఎఫర్ట్స్ని కంటిన్యూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ ఎమిషన్స్ యొక్క గ్రోత్ ఏదైతే జరుగుతుందో దాన్ని తగ్గించుకుంటూ రావాలి. అట్లానే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడానికి మనం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇనిషియేటివ్స్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావాలి. లాంగ్ టర్మ్ క్లైమేట్ కమిట్మెంట్స్ అన్నటువంటివి పెట్టుకోవాలి. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కావచ్చు, అలాగే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ కావచ్చు, అలానే ప్యారిస్ అగ్రిమెంట్ కింద పెట్టుకున్నటువంటి ఏవైతే గోల్స్ ఉన్నాయో అవి రీచ్ అవ్వటానికి మనం పడుతున్నటువంటి ఎఫర్ట్స్ కావచ్చు. అంటే నెట్ జీరోని 2070 కల్లా చేరుకోవాలని పెట్టుకున్నాం. రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి 2030 కల్లా పెట్టుకున్నటువంటి టార్గెట్స్ కావచ్చు. 2047వ సంవత్సరానికల్లా మనము వికసిత్ భారత్ అనేసి అనుకున్నాం, డెవలప్డ్ ఇండియాగా మారాలి అనేసి. సో ఈ లక్ష్యాన్ని చేరుకోవటం మనకి ఎంత ఇంపార్టెంటో ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీని అలానే ఉంచుతూ మన గ్రోత్ని ఎన్హాన్స్ చేసుకోవటం కూడా అంతే ముఖ్యం. సో ఒక ప్రాస్పరస్ సస్టైనబుల్ ఫ్యూచర్ని ఇండియాకి తీసుకురావాలి అంటే ఎకనామిక్ గ్రోత్ అలానే ఎన్వైరన్మెంటల్ ప్రిజర్వేషన్ ఈ రెండింటినీ కూడా కో ఎగ్జిస్టెన్స్లో ఉంచుకుంటూ మనం డెవలప్ అవ్వాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కొత్త క్రిమినల్ లాస్కి సంబంధించి. ఈ 3 క్రిమినల్ లాస్ని రీసెంట్గా తీసుకురావటం జరిగింది. మరి దీనిని మనం జిఎస్ పేపర్ 2లో గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. అయితే ఏమైంది, కొలోనియల్ ఎరాలో తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో పనిష్మెంట్స్, జస్టిస్, వీటికి సంబంధించి ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ చాలా వచ్చాయి కాబట్టి వాటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోలీస్ ఇన్వెస్టిగేషన్స్లోను కోర్టు ప్రొసీజర్స్లోనూ మార్పులు తీసుకురావటం కోసం 3 కొత్త చట్టాలని తీసుకురావటం జరిగింది. ఏంటి ఆ 3 కొత్త చట్టాలు? ఒకటి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అన్నటువంటిది, రెండవది భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అన్నటువంటిది, మూడవది భారతీయ సాక్ష్య అధినియం అన్నటువంటివి. ఈ 3 కూడా జూలై 1, 2024 నుంచి అమల్లోకి రావటం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో బిఎన్ఎస్, అలానే ఇంతకుముందు ఉన్నటువంటి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత, అలానే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం, ఈ 3 కూడా వచ్చాయి. సో ఇప్పుడు ఈ 3 కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా టెర్రరిజం, మాబ్ లించింగ్, ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇలాంటివన్నీ కూడా క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్, ఇలాంటి కొత్త కొత్త అఫెన్సెస్ అన్నింటినీ ఇందులో యాడ్ చేయటం జరిగింది. అట్లానే సెక్షువల్ క్రైమ్స్ అగెన్స్ట్ మెన్, అలాగే ట్రాన్స్జెండర్ పర్సన్స్, వీటిని కూడా ఇంక్లూడ్ చేయబోతూ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్త లాస్ అన్నటువంటివి కమ్యూనిటీ సర్వీస్ని చాలా పెట్టి అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి పనిష్మెంట్గా ఇవ్వబోతూ ఉన్నారు. టెర్రరిస్ట్ యాక్ట్ని డిఫైన్ చేయటం జరిగింది. అలానే వీడియోగ్రఫీ కంపల్సరీ చేశారు కొన్ని సెర్చ్ అండ్ సీజర్కి సంబంధించి. అట్లానే ఫస్ట్ టైం అఫెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బెయిల్ మీద రిలీజ్ చేస్తాము అన్నట్టుగా, అట్లానే ఫేక్ న్యూస్కి సంబంధించి క్రిమినలైజ్ చేయటం కావచ్చు, అలానే అన్యాచురల్ సెక్స్ అఫెన్సెస్, అడల్టరీ, థగ్స్, జెండర్ న్యూట్రాలిటీ, ఇలాంటి వాటికి సంబంధించిన కొన్ని ప్రొవిజన్స్ని డిలీట్ చేయటం కావచ్చు. ఇవన్నీ కూడా ఈ కొత్త కొత్త చట్టాల్లో వచ్చినటువంటి చాలా మార్పులుగా చెప్తాం. అయితే ఈ క్రిమినల్ లాస్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీనిని పూర్తిగా, అంటే ఈ 3 క్రిమినల్ లాస్ని పూర్తిగా ఎన్ఫోర్స్ చేసినటువంటి మొదటి యూనియన్ టెరిటరీగా చండీగఢ్ అన్నటువంటిది నిలిచింది. మనం చూస్తే చిత్రా కోజీ అన్నటువంటి ఒక ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ని కూడా అక్కడి గవర్నమెంట్ అన్నటువంటిది డెవలప్ చేసింది. దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సస్పెక్ట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ యొక్క ఫొటోస్ మ్యాచ్ అవుతూ ఉన్నాయా లేదా అన్నట్టుగా దాదాపు 1 కోటి మంది ప్రిజనర్స్ యొక్క డేటాబేస్ని అందులో ఉంచడం జరిగింది. మరి ఇక్కడ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్కి సంబంధించి కొన్ని కీ పిల్లర్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్, ఫోరెన్సిక్స్, జ్యుడిషియరీ, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది, ఇంటర్నెట్ స్పీడ్ని పెంపొందించడం కావచ్చు, కొత్త కొత్త ట్యాబ్లెట్స్ని ఇన్వెస్టిగేటర్స్కి అందించడం, వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో పెట్టి స్పీడీ ట్రయల్స్ అన్నటువంటివి చేపట్టడం, ఇవన్నీ చేస్తూ వస్తోంది. సో మనము ఈ కొత్త క్రిమినల్ చట్టాలకి సంబంధించి ఒక కేస్ స్టడీగా చండీగఢ్ని మనం చదువుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సిరియాకి సంబంధించి. దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాం. సిరియాలో అక్కడి అధ్యక్షుడైనటువంటి బషర్ అల్ అసద్
దాదాపు 2.5 దశాబ్దాలు సిరియాని పరిపాలించినటువంటి నేత. ఇతను ఆ దేశం వదిలి పారిపోవటం జరిగింది. దాంతో మనం చూస్తే 1971లో ఇతని తండ్రి అయినటువంటి హఫీజ్ అల్ అసద్ ఇతని పాలనతో కలిపి దాదాపు 5.5 దశాబ్దాలు సిరియాని పాలించినటువంటి ఈ అసద్ల కుటుంబం యొక్క పాలనకి ఇప్పుడు తెరపడింది అన్నట్టుగా మనం చెప్పచ్చు. మరి మనం గమనించాలి, అసద్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధానాలు ఆ దేశానికి చాలా నష్టాన్ని తీసుకురావటం జరిగింది. ఒకవైపేమో ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది పెరిగింది. అదే టైంలో ఇటు ఈజిప్ట్, లిబియా, యెమెన్, బహ్రెయిన్ ఇలాంటి అరబ్ దేశాల్లో ప్రజా విప్లవం అన్నటువంటిది స్టార్ట్ అయింది. 2011లో సిరియాలో కూడా ఆ విప్లవం అన్నటువంటిది వచ్చింది. దారా ప్రావిన్స్లో ఇతనికి వ్యతిరేకంగా ఒక స్కూల్ పిల్లోడు గోడ మీద ఒక చిత్రం గీస్తే అది చాలా వివాదానికి దారితీసింది. ఇటు ప్రభుత్వ దళాలు, ఇటు పాఠశాల విద్యార్థుల్ని అదుపులోకి తీసుకోవటం, దాని తర్వాత పరిణామాలు ఇవన్నీ దేశవ్యాప్తంగా చాలా ఇబ్బందులు తీసుకొచ్చి అంతర్యుద్ధంగా మారింది. ఇది తన ప్రజల మీదనే రసాయన దాడులు, సిలిండర్ దాడులు లాంటివి చేశారు. అంతర్యుద్ధంలో 6 లక్షలకి మందికి పైగా చనిపోయారు. 54 లక్షల మంది ఇతర దేశాలకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి యునైటెడ్ నేషన్స్ ప్రకారం చూస్తే 2021 నాటికి సిరియా జనాభాలో 80 నుంచి 90% మంది పేదరికంలోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు మనం చూస్తే తిరుగుబాట్లు జరగటం అన్నటువంటిది ఇక్కడ మొదటిసారేం కాదు. 2015లో కూడా తిరుగుబాటు జరిగింది. అప్పుడు ఈయన అధికారం కోల్పోతారన్నట్టుగా చాలా మంది భావించారు, కానీ అప్పుడు అది జరగలేదు. అప్పుడు దేశంలో మధ్యధరా తీర ప్రాంతమైనటువంటి టార్టస్, లకాటియా ఇట్లాంటి ప్రాంతాల్లో వీళ్ళకి చాలా మెజారిటీ ఉంది. సో మెజారిటీ వర్గమైనటువంటి సున్నీల దేశమంతా ఉన్నారు. కానీ ఇతనేమో షియా వర్గమైనటువంటి అలవైట్ వర్గానికి చెందినటువంటి వాళ్ళు. దాంతో ఇరాన్ రంగంలోకి దిగింది. ఇటు లెబనాన్ నుంచి హెజ్బొల్లాని రంగంలోకి దింపింది. కానీ అసద్ అభ్యర్థనతో రష్యా వాయుసేన తిరుగుబాటుదారుల మీద దాడి చేసింది. దాంతో ఏమైంది, అప్పుడు రష్యా, ఇరాన్ ఇవి ఇతనికి సహాయంగా రావటంతో ఇరాక్ అన్నటువంటిది సరిహద్దు ప్రాంతమైనటువంటి అల్ రకాలో ఐసిస్ ఉగ్రవాదులు రావటం జరిగింది. కానీ ఇటు అమెరికా, కుర్దు, యాజ్దీ దళాలు వీళ్ళందరి దాడులతో ఐసిస్ అసలు తుడిచిపెట్టుకుపోయింది. చాలా చోట్ల వేర్పాటువాదుల బలం ఉన్నా కూడా సిరియాలో దాదాపు 70% పాలన ఇతని కంట్రోల్లోనే ఉంటూ వస్తోంది. అంతేకాదు లాస్ట్ ఇయర్ సిరియాతో చాలా దేశాల సంబంధాలు పునరుద్ధరించుకున్నాయి కూడా. అలాంటి నేపథ్యంలో మళ్ళీ లాస్ట్ మంత్ తిరుగుబాటుదారులు దాడులు ప్రారంభించడం జరిగింది. కేవలం 2 వారాల్లోపే ఇటు అలెప్పో కావచ్చు, హమా కావచ్చు, హోమ్స్ కావచ్చు ఇలాంటి నగరాలన్నింటినీ స్వాధీనం చేసుకోవటంతో ఇప్పుడు డమాస్కస్కి కూడా చేరుకుని అక్కడి నుంచి ఇప్పుడు ఈ అసద్ని పంపించేయటం జరిగిందనమాట. మరి ఇప్పుడు రష్యా కానీ, ఇరాన్ కానీ, హెజ్బొల్లా నుంచి కానీ వేటి నుంచి కూడా అసలు సిరియాకి సహాయం అన్నటువంటిది అందలేదు. కానీ ఏదేమైనా దాదాపు 2.5 దశాబ్దాలు సిరియాని పరిపాలించినటువంటి నేత ఆ దేశం వదిలి వెళ్ళిపోవటం, అలా బషర్ అల్ అసద్ యొక్క శకం అన్నటువంటిది ముగిసింది అన్నట్టుగా మనం చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ బహ్రెయిన్ పర్యటనకి వెళ్ళటం జరిగింది. ఎందుకని, బహ్రెయిన్లో మనామా డైలాగ్ అన్నటువంటిది జరుగుతోంది. సో దీంట్లో పాల్గొనటం కోసం వెళ్ళటం జరిగింది. సో దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాము. అయితే ఒకటి గమనించాలి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇక్కడ ఏమంటూ ఉన్నారు, ఇరాన్కి ఇండియాకి మధ్య రిలేషన్షిప్ అన్నటువంటిది ఒక సోర్స్ ఆఫ్ కన్సర్న్ అన్నట్టుగా. అంటే ఏంటి, రిలేషన్షిప్ ఉన్నా లేకపోతే రిలేషన్షిప్ లేకపోయినా కూడా అదొక సోర్స్ ఆఫ్ కన్సర్నే అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు ఇప్పుడు ఏదైతే రెడ్ సీలో వెళ్తున్నటువంటి షిప్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ షిప్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద హౌతీ రెబెల్స్ అటాక్ చేయటం అన్నటువంటిది మనకి తెలుసు, అవునా? ఈ హౌతీ రెబెల్స్ అటాక్ చేస్తూ ఉంటే దాన్ని మన భారతదేశం రక్షించడం. సో ఇక్కడ ఒక సెక్యూరిటీ కన్సర్న్ అన్నటువంటిది ఉంది. సో ఈ సెక్యూరిటీ సిచ్యువేషన్ని మిటిగేట్ చేయటానికి మేము ట్రై చేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ చెప్పారు. ఇది మాత్రమే కాదు, మనకి ఈ వివిధ దేశాలకి సంబంధించి కనెక్టివిటీ అన్నటువంటిది పెంపొందించుకోవటం కావచ్చు, సెక్యూరిటీ సిచ్యువేషన్స్ని ఈ ప్రాంతంలో ఇంప్రూవ్ చేసుకోవటం కావచ్చు, వీటన్నింటి గురించి మాట్లాడారు. కాకపోతే ఇండియా యొక్క ఎఫర్ట్స్ గురించి మరీ ఎలాబరేట్ చేయలేదన్నమాట. బట్ గ్లోబల్ కన్సర్న్స్ అన్నటువంటివి చాలా ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్కి మధ్య ఉన్నటువంటి టెన్షన్స్ వల్ల ఈ గ్లోబల్ కన్సర్న్స్ మరింతగా పెరుగుతూనే వస్తూ ఉన్నాయి లాస్ట్ ఫ్యూ మంత్స్లో అన్నట్టుగా చెప్పారనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఈయన నేవల్ ప్రెజెన్స్ గురించి మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ కావచ్చు,
అక్కడ ఉన్నటువంటి సోమాలియా దేశం కావచ్చు. ఇక్కడ మనం చూస్తే మన యొక్క నేవల్ ప్రెజెన్స్ అన్నటువంటిది ఉన్నింది. అంతేకాకుండా వివిధ రకాల కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ గురించి ఇక్కడ మాట్లాడారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మయన్మార్ థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే కావచ్చు, అట్లానే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ INSTC అన్నటువంటిది కావచ్చు, అట్లానే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ఇనిషియేటివ్ కావచ్చు. సో వీటన్నింటి గురించి కూడా ఈ డైలాగ్లో మాట్లాడారనమాట. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, డెత్ బై వాటర్. వాటర్ తాగటం వల్ల మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. నిజమేనా? రీసెంట్గా చెన్నైలో కంటామినేటెడ్ పైపుడ్ వాటర్ తాగటం వల్ల 3 చనిపోయారు. మరి అలాంటి నేపథ్యంలో మనకి జల్ జీవన్ మిషన్ అనేసి ఒకటి ఉంది. జల్ జీవన్ మిషన్ అన్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దీనిని దేని కింద చదువుకుంటాం? గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. అయితే ఈ జల్ జీవన్ మిషన్ అన్నటువంటి స్కీమ్ ద్వారా ఏంటి, దీన్ని 2019లో తీసుకొచ్చారు. సో 55 లీటర్ల వాటర్ని పర్ పర్సన్ పర్ డే అందించటం, అది కూడా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వటం ద్వారా 2024 కల్లా అందరికీ ఈ తాగునీటిని అందించాలి అన్నటువంటిది లక్ష్యం అనమాట. మరి దీనిని జల్ శక్తి మినిస్ట్రీ అన్నటువంటిది చూస్తూ ఉంటుంది. సో ఈ స్కీమ్ని తీసుకొచ్చి లేదంటే స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు వివిధ స్కీమ్స్ ద్వారా పైపుడ్ డ్రింకింగ్ వాటర్ని ప్రజలకు అందిస్తూ ఉన్నాయి. కానీ పైపుడ్ డ్రింకింగ్ వాటర్ ఓకే, అది ఎంతవరకు సేఫ్ ఉంది అంటే పోర్టబుల్ వాటర్ అయినా తాగటానికి అవి పనికొస్తూ ఉన్నాయా అన్నటువంటిది ఒక క్వశ్చన్. సో ఏమవుతోంది అంటే కంటామినేషన్స్ అన్నటువంటివి జరుగుతూ ఉండటం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. సో ఇప్పుడు మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి సబర్బన్ పీపుల్ దాదాపు 34 మంది డయేరియా వల్ల హాస్పిటల్ పాలవ్వటం జరిగింది. సో వాటర్ కంటామినేషన్ అన్నటువంటిది జరుగుతోంది. సో ఇక్కడ ఏమవుతోంది, మన సరౌండింగ్స్ అన్నటువంటివి హైజీన్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇర్రెస్పాన్సిబుల్గా ఇన్సెన్సిటివ్గా బిహేవ్ చేస్తారో అలాంటి వాటి వల్ల మిగతా పీపుల్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ అన్నటువంటివి కావచ్చు, లేదంటే గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ కావచ్చు, ఫ్లోరైడ్ సల్ఫైడ్స్ వీటి యొక్క కంటామినేషన్ కావచ్చు. సో వీటన్నింటి వల్ల సేఫ్ డ్రింకింగ్ వాటర్ అన్నటువంటిది అందట్లేదు. అందులోనూ ఒక ట్రాపికల్ కంట్రీ అయినటువంటి ఇండియా ఇలాంటి ఛాలెంజెస్ని చాలా ఎదుర్కొంటూ వస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి తాగునీటిని అందించడం అన్నటువంటిది ప్రభుత్వాల యొక్క ప్రాథమిక బాధ్యత. అంతేకాదు ప్రజలు మంచినీటిని అంటే తాగగలిగేటటువంటి నీటిని పొందే హక్కు కూడా ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్లో ఒకటి. అంతేకాదు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఒక గోల్ కూడా ఈ ఎన్ష్యూర్ యాక్సెస్ టు వాటర్ అండ్ శానిటేషన్ ఫర్ ఆల్ అన్నట్టుగా చెప్తుంది. ఇందులో సేఫ్ వాటర్, శానిటేషన్ మరియు హైజీన్ అన్నటువంటిది హ్యూమన్ యొక్క బేసిక్ నీడ్స్, హెల్త్ మరియు వెల్ బీయింగ్ కి సంబంధించి అన్నట్టుగా ఒక గోల్ చెప్తోంది. మరి అది ఎన్నవ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ టాపిక్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.